ఇక తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు సమావేశం రసాభాస్గా మారింది. కేకే కమిటీ సమావేశంలో విద్యార్థి సంఘాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒక వర్గం అభిప్రాయంతో మరో వర్గం విద్యార్థులు ఏకీభవించలేదు. తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి సంఘం నాయకులు వాగ్వాదానికి దిగారు. కోదండరాం, కేశవరావు జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అయితే రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదన్నారు ప్రొఫెసర్ కోదండరాం. విద్యార్థి ఉద్యమ నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పుడు విద్యార్థి సంఘాల స్థాయిలో ఈ మీటింగ్స్ జరుగుతున్నాయని, త్వరలో ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఉంటుందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అవసరమైతే కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడతామన్నారు. 2009 తర్వాత మీరు నిర్వహించిన పాత్రను దృష్టిలో పెట్టుకొని పిలిచినాం తప్ప మీ రాజకీయాలను చూసి మేము ఎవరిని కూడా ఇక్కడికి పిలవలేదు. ఆ రోజు చేసిన ఉద్యమ కార్యాచరణను ప్రపంచానికి చూపెట్టడానికి ఇది ఒక సందర్భం అనుకున్నాం. ఆనాడు జరిగినటువంటి విద్యార్థుల త్యాగాన్ని ఎజెండా మీద నిలబెట్టడానికి ఇది ఒక అవకాశమని మేము భావించినాం. కానీ ఇంతటి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తమ భవిష్యత్తుకు సంబంధించి తమకున్న ఆవేదనను ఇక్కడ నిలబెడతారు, ప్రపంచానికి తెలియజెప్తారని పిలిచినాం. కానీ ఎవరో ఒక రాజకీయ పార్టీల తరఫున వచ్చి కొట్లాడటానికి మేము మిమ్మల్ని ఇక్కడికి పిలవలేదు. అది కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ అన్నా కానీ మీరెవ్వరు కూడా మీ రాజకీయాలను పక్కన పెట్టి, కమిటీకి చెప్తున్నారు మీ రాజకీయాలను పక్కన పెట్టి గుర్తించండి అని. మీకు కూడా మేము చెప్తున్నాం, మీ రాజకీయాలను పక్కన పెట్టి ఉద్యమానికి సంబంధించిన విశేషాలను చెప్పండి. ఉద్యమంలో మీకు పాల్గొన్నటువంటి విద్యార్థులకు ఏం చేయాలో చెప్పండి. ఇలా కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారిని కూడా గౌరవించుకోవాలని చెప్పి మేము దీంట్లో వారిని కూడా ఇన్విటేషన్ పెట్టినాం. అవసరమైతే వారిని పోయి కలుస్తాం. కిషన్ రెడ్డి గారిని కూడా, ఎవరు కిషన్ రెడ్డి గారు ఉద్యమకారుడు కాదా మాకు తెలియదా? సుష్మా స్వరాజ్ కాదా? సుష్మా స్వరాజ్ అంటే తెలంగాణ జేఏసీ మీటింగ్లు పెట్టిన వాళ్ళం మేము. అది ఇది పార్టీ మీటింగ్, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన తర్వాత కదా ఆల్ స్టూడెంట్స్ మీటింగ్ ఇది. మీరు దాన్ని ఆ హింట్ని తీసుకోవట్లే. ఇప్పుడు ఏదో ఇక్కడికి వస్తే మనం ఏదో కొట్లాడుకుంటే పోయే సందేశం ఎటు పోతుంది అనేది. ఉస్మానియా యూనివర్సిటీ అంత క్రెడిబిలిటీ ఉన్న యూనివర్సిటీ ఇండియాలో ఉందా? మనం చేసే చర్చ రేపు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వస్తున్నారు. రేపు వాళ్ళు మిమ్మల్ని ఫాలో కావాలంటే మీరిచ్చే సూచనల కంటే మెరుగైన సూచనలు ఇవ్వాలని కోరుతున్నాము. ఉద్యమకారులకు ప్రభుత్వం సాయం చేయాలన్నారు పిడమర్తి రవి. 250 గజాల స్థలం, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలతో పాటు ఫ్యూచర్ సిటీలో జాగా ఇవ్వాలన్నారు. మేజర్గా వాళ్ళు ఇస్తానన్నటువంటి 250 గజాల స్థలంతో పాటు పెన్షన్, ఇంకా చాలా రకాలుగా విద్యా సంస్థలలో పిల్లలకు, తర్వాత హైదరాబాద్ నగరంలో ఫ్యూచర్ సిటీలో లాంటి ప్రాంతాల్లో కూడా స్థలాలు ఇవ్వాలని అన్నారు. మొన్న జూపల్లి కృష్ణారావు గారు చెప్పిన మాట కూడా అదే. అట్లనే ఏమని ముఖ్యమంత్రి గారిని ఈ సమావేశం ద్వారా విద్యార్థులు కోరి టీఆర్ఎస్కు సంబంధించిన విద్యార్థి విభాగం వాళ్ళు గతంలో మేము ఇంతమందికి ఇచ్చినాం, మీరు ఏం ఇస్తారో చెప్పండి అని అడగడం జరిగింది. అది గొడవ కాదు, మామూలుగా విద్యార్థి సంఘాలలో ఉండేది. అది గొడవ కాదు, మళ్ళీ అందరు సర్దుబాటు అయింది, అందరు కూర్చొని మాట్లాడుకున్నాం. అన్ని సంఘాలు వచ్చిన వాళ్ళందరూ కూడా అభిప్రాయం చెప్పారు. సంచి తర్వాత కూడా రెండో సమావేశం కూడా ఉంటుంది, దాంట్లో కూడా ఇంకేమైనా ఉంటే అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు సమావేశంలో జరిగిన గొడవ విషయం తెలిసిందే, బట్ ఎండ్లో ఏదన్నా కంక్లూజన్కి వచ్చారా? మరోవైపు పిడమర్తి రవి కొన్ని డిమాండ్స్ పెడుతున్నారు, అలానే అద్దంకి దయాకర్ ఇటు కేసీఆర్ కానీ కిషన్ రెడ్డిని కానీ కలిసే ఛాన్స్ ఉందంటున్నారు. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇదొక ప్రైమరీ మీటింగ్. ఇది ఉద్యమకారులను గుర్తించే దశలో ఇదొక ప్రైమరీ మీటింగ్. దాంట్లో తెలంగాణ ఉద్యమ మలి దశలో 2009 నుంచి చాలా క్రియాశీలక పాత్ర పోషించిన ఓయి విద్యార్థి జేఏసీలు, విద్యార్థి సంఘాలతో ఈరోజు కేకే కమిటీ భేటీ అయింది. కేకే కమిటీలో కేశవరావుతో పాటుగా కోదండరాం, అద్దంకి దయాకర్, రాముల్ నాయక్ వీళ్ళందరూ సభ్యులుగా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా విద్యార్థులతో భేటీ అయ్యారు. ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి అన్ని రాజకీయ
పక్షాలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు రాజకీయ జేఏసీతో అప్పుడు అనుబంధంగా ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యాయి. ఇప్పుడు బీఆర్ఎస్వి కానీ, అప్పుడు టీఆర్ఎస్విగా ఉన్న బీఆర్ఎస్వి కానీ, దాని తర్వాత ఎన్ఎస్యుఐ, అట్లాగే బీజేవైఎం, ఏబీవీపీ వీళ్ళన్నీ కూడా హాజరయ్యాయి. పీడిఎస్యు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఈ విద్యార్థి సంఘాలన్నీ కూడా ఒకటే డిమాండ్ చేశాయి. 10 ఏళ్ళుగా ఉద్యమకారులను పట్టించుకోలేదు కాబట్టి సో ఇప్పుడు ఏం చేయబోతున్నారో ఒక రోడ్ మ్యాప్ మాకు కావాలి అనే దానిపైన కొంత వాగ్వాదం జరిగింది. గతంలో బీఆర్ఎస్ చేసిన పనులను బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులు చెప్పుకునే క్రమంలో మిగతా వారు అభ్యంతరం తెలిపారు. ఆ ఒక్క చిన్న వాగ్వాదం తప్పితే మిగతా అంతా కూడా ఇదొక రోడ్ మ్యాప్లా ఉండాలి. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశాన్ని ప్రతి జిల్లా యూనివర్సిటీస్ విద్యార్థులు కూడా, పూర్వ విద్యార్థులైనా విద్యార్థి సంఘ నాయకులైనా కొంత దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో దానికి సంబంధించిన రోడ్ మ్యాప్కి సంబంధించిన సలహాలు, సూచనలు ఇచ్చేలా ఉండాలి అనేది అద్దంకి దయాకర్ కానీ, కోదండరామ్ కానీ వారికి సూచించారు. సో దాని తర్వాత అంతా కూడా కూల్గా జరిగింది. ఇక్కడ 4 అంశాలు ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను చేయబోతున్నారు. దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ని ప్రిపేర్ చేస్తున్నారు. ముందుగా 69, దాని తర్వాత 72, 1996, 2001, దాని తర్వాత 2009 ఈ సంవత్సరాల్లో జరిగిన ఉద్యమకారులు సో వీళ్ళను గుర్తించే క్రమంలో ఒక 4 దశల్లో ముందుకు వెళ్ళాలనేది అయితే కేకే కమిటీ భావిస్తుంది. దానిలో ముందుగా మరణించిన వారు 1969 ఉద్యమంతో పాటుగా 2009 మలిదశ ఉద్యమంలో చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు చాలామంది కాల్పులకు బలయ్యారు. సో వాళ్ళందరినీ మొదటి దశ గుర్తింపు, మొదటి స్టేజ్ 1గా తీసుకుంటున్నారు. దాని తర్వాత తీవ్రంగా గాయపడ్డవారు, ఆందోళనలో తెలంగాణ ఉద్యమంలో తీవ్రంగా గాయపడ్డ వారిని 2వ దశగా, దాని తర్వాత 3వ దాంట్లో కేసులైన వారు, జైలుకు వెళ్ళిన వారు వీళ్ళందరినీ కూడా 3వ దశగా, 4వ దశలోనేమో ఉద్యమంలో పాల్గొన్నవారు, బంధులు, రాస్తారోకల్లో పాల్గొన్నవారు వీళ్ళందరినీ కూడా గుర్తించే ప్రక్రియ చేపట్టబోతున్నారు. సో మొత్తానికైతే ఒక రోడ్ మ్యాప్ను ఫస్ట్ అయితే క్రియేట్ చేయాలి. ఈ సరైన గడువులు 180 రోజుల నుంచి సంవత్సరం లోపల దీన్ని పూర్తి చేయాలనేది అయితే కేకే కమిటీ భావిస్తున్న నేపథ్యంలో ఒక విద్యార్థి సంఘాలే కాదు, అన్ని రాజకీయ పక్షాలు, రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలను అభిప్రాయంలోకి తీసుకుంటున్నారు. ఎస్ ప్రభాకర్.